హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యామ్ని యాజ్ ఎ వెల్నెస్ కోచ్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్ చెప్పబోతున్నానండి. ఏమీ కాదు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. దీనివలన బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇది ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది మనం తెలుసుకుందాం. అంటే చాలామందికి ఒక అవగాహన ఉండదండి. ఇప్పుడు మన బ్రెయిన్ బాగా ఫంక్షనింగ్ జరగాలన్నా, మన హార్ట్ అన్నది బాగా ఫంక్షనింగ్ చేయాలన్నా, మనకి హార్ట్ అటాక్స్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఉండాలన్నా, మన హెయిర్ ఆరోగ్యంగా పెరగాలన్నా, మన స్కిన్ కూడా న్యాచురల్‌గా చక్కగా మంచిగా గ్లోగా కనిపించాలన్నా కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అయితే ఇందులో ఒమేగా 3 మనం చాలామంది అనుకుంటారు, నేను సప్లిమెంటరీ ఎందుకు యూజ్ చేయాలి? నేను ఫుడ్‌లోనే దొరుకుతుంది కదా! నాకు సరిపోతుంది కదా! నేను ఫుడ్ ద్వారా తీసుకుంటాను అంటారు. కానీ మనం ఫుడ్‌లో ఎంత మోతాదులో మనకి దొరుకుతుంది? పర్ డేకి మనం కన్జ్యూమ్ చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి సరిపోతుందా? లేదా? దాని విలువ తక్కువైతే మనకేమవుతుంది అంటే, మన ఫ్యాట్స్ అన్నవి బాడీలో డైరెక్ట్‌గా కరగకుండా ఏమవుతుంది అంటే, కొలెస్ట్రాల్ రూపంలో ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి, మనకి ఏవైతే బ్రెయిన్ ఫంక్షనింగ్ వెజల్స్ ఉంటాయో, అలాగే హార్ట్ వెజల్స్ కానీ, వాటిలోని అది ఎక్కువ మోతాదులో బ్లడ్‌లో కలిసి వెళ్ళడం వలన ఏమవుతుంది అంటే, అది ఎక్కువ రిస్క్ అన్నది జరుగుతుంది. అంటే హార్ట్ అటాక్ గానీ, అలాగే స్ట్రోక్స్ రావడం, వాళ్ళకి స్కిన్ మీద డిసీజెస్ అలాంటివన్నీ వస్తున్నాయి. బోన్స్ కూడా మనకి అరుగుదల లేకపోతే బోన్స్ సరిగ్గా మోకాళ్ళ నొప్పులు ఇవి అన్నీ కూడా జరుగుతున్నాయంటే వాటికి కారణం ఒమేగా 3 అన్నది సరైన పోషకంలో వాళ్ళకి అందకపోవడం వలన ఇవన్నీ ఏర్పడతాయి. సో, మనం ఒమేగా 3ని ఒక సప్లిమెంటరీ రూపంలో యాడ్ చేసుకోవడం వలన వీటన్నిటి నుండి కూడా మనం కాపాడుకోవచ్చు. మనం హెల్తీగా మారడానికి మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కువ మందిలో హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ కూడా చూస్తున్నాం కదండీ! హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ స్కిన్‌కి చాలామందికి పిగ్మెంటేషన్స్, స్కిన్ ర్యాషెస్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా! ఇవి కూడా మనం తగ్గించుకోవాలి అంటే మాత్రం ఒమేగా 3 డెఫినెట్‌గా యాడ్ చేసుకోవాలి. అర్థమైందా అండి? థాంక్ యూ సో మచ్.